నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. జూబ్లీ హిల్స్ బైపోల్స్ సందర్భంగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ మొత్తం అంతా సిద్ధం చేసింది. ఎన్నికలకు సంబంధించి 321 మంది నామినేషన్ వేస్తే అందులో యాక్సెప్ట్ చేసింది ఎంత? కేవలం 135 మాత్రమే. 186ని రిజెక్ట్ చేశారు. నవీన్ యాదవ్ది ఒకసారి మనం చూస్తే ఇతను కూడా దాదాపుగా 6,000 మంది, దగ్గర 6,000 మంది డౌన్లోడ్ చేశారు అఫిడవిట్. సో పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేమ్ నవీన్ యాదవ్ వి, అసెంబ్లీకి సంబంధించి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. సో 17th అక్టోబర్ నామినేషన్ వేశారు, కరెంట్ స్టేటస్ యాక్సెప్ట్ చేశారు. అప్లోడ్ చేసింది 21st అక్టోబర్ 2025. ఒకసారి డౌన్లోడ్ చేసి చెక్ చేద్దాం ఇది కూడా. సో ఇది నవీన్ యాదవ్ వి, సన్ ఆఫ్ చిన్న శ్రీశైలం యాదవ్. ఆమె క్యాండిడేట్ సెటప్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. పెండింగ్ క్రిమినల్ కేసెస్, ద ఫాలోయింగ్ క్రిమినల్ కేసెస్ ఆర్ పెండింగ్ అగెన్స్ట్ మీ. సో ఇక్కడ విత్ నేమ్ అండ్ అడ్రస్, పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ నంబర్ 655 అంటే 2025లోనే మధురానగర్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్. అలాగే ఎఫ్ఐఆర్ నంబర్ 575 2021లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్. అలాగే ఎఫ్ఐఆర్ నంబర్ 340 2021 ఇది కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్. కేసు నంబర్ విత్ నేమ్ ఆఫ్ ద కోర్ట్ అండర్ ఇన్వెస్టిగేషన్ 123/1, 123/2 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951, 170, 171, 174 of BNS Act under section 109, 505 of 2 and 506 of IPC section కి సంబంధించి ఇది సెక్షన్ లో ఉన్నాయి. అండర్ సెక్షన్ 188, 419, అలాగే 420, 427, 447, 467, 468 and 471 of IPC and under section 3 of PDPP Act. Brief description of offense: bribery, undue influence or illegal inducements డ్యూరింగ్ ఎలక్షన్స్ టైంలో ఇన్ఫ్లుయెన్స్ చేశారనో, లేదంటే లంచాలు ఇచ్చారనో, ఇల్లీగల్ ఇండ్యూస్మెంట్స్ ఏదైనా యూజ్ చేశారనో ఇట్లా చెప్తున్నాను అనమాట. దీంతో పాటు క్రిమినల్ ఇంటిమిడేషన్ అనేది కూడా ఇచ్చారు. దీంతో పాటు ట్రెస్పాస్ అండ్ డెలిబరేట్ డిసోబీడియన్స్ ఆఫ్ ఆర్డర్ని డిసోబీడియన్స్ చేసినట్లు కూడా కొన్ని కేసెస్ అయితే ఉన్నాయి. సో ఇవి నాంపల్లి కోర్టులో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. అనేక సెక్షన్లో కూడా కేసులు ఉన్నాయని చెప్పేసి అఫిడవిట్లు ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ విత్ నేమ్ ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ 95 2021లో ఇది. తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ 93 2021 జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా. ఎఫ్ఐఆర్ నెంబర్ 55 2021 జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్. తర్వాత సీసీ నెంబర్ 11727 అలాగే 2021లో ఇది కూడా నాంపల్లి మ్యాజిస్ట్రేట్ సంబంధించింది. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఐపీసీ సెక్షన్ 506, ఐపీసీ సెక్షన్ 506 అండర్ సెక్షన్ 420, అలాగే అండర్ సెక్షన్ 341, 506, 509, తర్వాత 143 ఐపీసీ సెక్షన్స్ సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం చాలా కొన్ని కేసులు అయితే ఉన్నాయన్నమాట. సో బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి నవీన్ యాదవ్ బ్యాంక్స్కి సంబంధించి క్యాష్ ఇన్ హ్యాండ్స్ వచ్చేసి 4 lakhs ఉన్నాయంట క్యాష్. రైట్. ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి ఇక్కడ ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ 35,39,402. దీంతో పాటు యూనియన్ బ్యాంక్ కమలాపురి కాలనీకి సంబంధించి 1,800 బ్యాలెన్స్ ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమీర్పేట్ ఇది వాడట్లా 242 ఉన్నాయి. మినిమం బ్యాలెన్స్ కూడా లేదు. తర్వాత ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించి ఇది ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ 7,400. తర్వాత కెనరా బ్యాంక్ ఇది 4,753 రూపాయలు. యూనియన్ బ్యాంక్ 2 లక్షల రూపాయలు ఉన్నాయి. సో మొత్తం 6 అకౌంట్లు ఉన్నాయి. రైట్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ ఆఫ్ కస్తూరి నవీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి 6 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఉంది అది. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ ఆఫ్ నవీన్ ప్రవీణ్ ఇదే రైట్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి 50,000. వైజేఆర్ ఇన్ఫ్రా అండ్ రియల్టర్స్ దీంట్లో కూడా 50,000 రూపాయలు. జ్యువెలరీ తర్వాత బిలియన్ అండ్ వాల్యుబుల్ థింగ్స్ 7 టోటల్ గోల్డ్ చైన్స్ అనమాట. 7 ఉన్నాయి గోల్డ్ చైన్స్. తర్వాత 2 టోటల్ బ్రాస్లెట్స్ 2 ఉన్నాయి. తర్వాత 2 రింగ్స్ ఉన్నాయి. తర్వాత టోటల్ వాల్యూ చూద్దాం. ఇక్కడ 14,16,118 రూపాయలు. మొత్తం గ్రాస్ టోటల్ చూసుకుంటే 63,87,813 రూపాయలు. సో వాళ్ళ వైఫ్ పేరు మీద దాదాపుగా 2,49,45,833. ఈదుల నాగులపల్లికి సంబంధించి రామచంద్రాపురంలో సంగారెడ్డి డిస్టిక్ నెంబర్ వచ్చేసి 137/B అండ్ నంబర్ 138కి సంబంధించి ఏదుల నాగులపల్లి రామచంద్రాపురం సంగారెడ్డి డిస్టిక్ 136/A మళ్ళీ సేమ్ 134/32/A. ఆల్మోస్ట్ అసెట్స్ అయితే ఇక్కడ 6 అసెట్స్ 8 అసెట్స్ వరకు ఉన్నాయి. ఎక్కడెక్కడ అసెట్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ 7 acres 33 గుంటాస్, తర్వాత 9 గుంటాస్, అలాగే 11 గుంటాస్, ఇక్కడ 1 acre. తర్వాత జాయింట్ ప్రాపర్టీలకు సంబంధించి 2 ఎకరాల 29 గుంటలు, దాంతోపాటు 5 ఎకరాల 17 గుంటలు, అలాగే 1 acre 4 గుంటలు, అలాగే 1 గుంట ఇక్కడ చూపిస్తున్నారు. దాని తర్వాత 1 ఎకరం 32 గుంటలు ఒక దగ్గర. టోటల్ ల్యాండ్ వచ్చేసాను అని చూస్తే మనం 14 ఎకరాల 39 గుంటలు ఉన్నాయన్నమాట. కాస్ట్ ఆఫ్ ల్యాండ్ వచ్చేసి ఇక్కడ చూస్తే 2,43,322, 45,140, 5,33,600, అలాగే 23,40,000, 45,06,700, 23,32,100,
5,67,000, 14,40,000 అంటే ఇప్పుడు మేబీ మార్కెట్ వాల్యూ అయితే కోట్లలో ఉండొచ్చు. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ లొకేషన్ సర్వే నంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ యూసఫ్గూడలో ఉంది, దాని తర్వాత యూసఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర ఉంది, మరి యూసఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర మరొకటి. గిఫ్టెడ్ అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చినాయి అని చెప్తున్నాడు అంతా. ఆల్మోస్ట్ ఎంత ఉంది ఇక్కడ, 9,24,00,000 రూపాయల వాల్యూ, అప్రాక్సిమేట్లీ కరెంట్ మార్కెట్ వాల్యూ 9,24,24,00,000 వరకు ఉందన్నమాట. సో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి గిఫ్ట్ రూపంలో వచ్చినాయి అని చెప్తున్నారు. ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద ల్యాండ్ బై వే ఆఫ్ డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ అంటే నిల్లు అని చెప్తున్నారు. సో టోటల్ ఆఫ్ కరెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ మొత్తం అంతా పైనవన్నీ చూస్తే 29,66,39,252 రూపాయలకు సంబంధించి ఆయన పేరు మీద, అంటే దాదాపుగా 29.5 కోట్ల పైనే ఉన్నాయి. 29,66,00,000. ఇక్కడ వైఫ్ పేరు మీద అయితే 5,75,71,250 రూపాయలు వైఫ్ పేరు మీద కనిపిస్తుంది. లోన్ డ్యూస్కి సంబంధించి ఇక్కడ 15 lakhs వైజీఆర్ ఇన్ఫ్రా అండ్ రియల్టర్స్కి సంబంధించి, అలాగే 60 lakhs కూడా చూపిస్తుంది ఒకటి, టోటల్గా 75 లక్షలు. సో మొత్తానికి ఈసీఐ నెట్ ఏదైతే యూనిఫైడ్ పోర్టల్ ఇచ్చారో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దీంట్లో మీ యొక్క క్యాండిడేట్ గురించి మీరు తెలుసుకోవడానికి సో ఈ విధంగా ఈ యొక్క అఫిడవిట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫిడవిట్లో ఏముందనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.